పాస్‌పోర్ట్ ఉందా? అయితే ప్రపంచాన్ని చుట్టేయటానికి సిద్ధంగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలంటే వీసా కోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు వేచి చూడాల్సిన అవసరం లేదు. వీసా అపాయింట్మెంట్లు దొరక్క తిరగాల్సిన పని లేదు. భారతీయ పౌరులకి ఎలాంటి టెన్షన్ లేకుండా, వీసా దరఖాస్తు తిరస్కరణ భయం లేకుండా, విమానం ఎక్కిన వెంటనే లేదా కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కొద్ది నిమిషాల్లోనే వీసా లభించే అద్భుతమైన దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. 2026 నాటికి భారతీయ పౌరులు ఎలాంటి వీసా కష్టం లేకుండా తక్షణ వీసా అంటే ఇన్స్టంట్ వీసా పొందే 10 దేశాలు ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో, ఆ దేశాల్లో మనకు ఎలాంటి అనుభూతి లభిస్తుందో ఇప్పుడు వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఈ సమాచారం మీ రాబోయే ప్రయాణ ప్రణాళికను పూర్తిగా మార్చేస్తుంది. భారతీయ పాస్‌పోర్ట్ శక్తి పెరుగుతోంది. ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క ఆర్థిక మరియు పర్యాటక సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాయి. దీనికి ధన్యవాదాలు తెలియజేయాల్సింది. వీసా ఆన్ అరైవల్ అనగా వివోఏ, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈటీఏ లేదా ఈ వీసా, మరియు వీసా రహిత ప్రదేశం అంటే వీసా ఫ్రీ ఎంట్రీ వంటి సరళీకృత వీసా విధానాలకి ఈ విధానాలు సాధారణ వీసా దరఖాస్తు ప్రక్రియతో పోలిస్తే చాలా వేగంగా, సరళంగా ఉంటాయి. ఈ 10 దేశాలు భారతీయులని రెండు చేతుల ఉదారంగా ఆహ్వానిస్తున్నాయి. మొదట మనకు అత్యంత చేరువలో ఉన్న సామాన్య ప్రజలు కూడా తక్కువ బడ్జెట్లో ఆస్వాదించగల అద్భుతమైన ఆసియా దేశాల గురించి మాట్లాడుకుందాం. థాయిలాండ్. స్మైల్స్ ల్యాండ్ అని పిలువబడే థాయిలాండ్కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఇది విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే వీసా ఆన్ అరైవల్ అందించే అత్యంత ప్రాచుర్యం పొందిన దేశం. థాయిలాండ్లోని బ్యాంకాక్ మెట్రోపాలిటన్ లైఫ్, ఫుకెట్, క్రాబీ బీచ్ల స్వర్గ దృశ్యాలు, చారిత్రక దేవాలయాలు మరియు ముఖ్యంగా ఆకర్షణీయమైన స్ట్రీట్ ఫుడ్, ఇవన్నీ తక్కువ ఖర్చుతోనే ఆస్వాదించవచ్చు. మీరు చేయాల్సిందల్లా థాయిలాండ్కు టికెట్ బుక్ చేయటం, అక్కడికి చేరుకోవటం, విమానాశ్రయంలో ఒక ఫామ్ నింపి కొద్దిపాటి ఫీజు చెల్లించటమే. కేవలం అరగంటలో మీ వీసా మీ పాస్‌పోర్ట్‌లో ఉంటుంది. ఇక తరువాత శ్రీలంక. భారతదేశానికి పొరుగునే ఉన్న ఈ రత్నపు ద్వీపం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈటీఏ ద్వారా వీసాని అందిస్తుంది. అంటే మీరు ప్రయాణానికి ముందు ఆన్లైన్లో ప్రభుత్వ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని గంటల్లోనే మీ ఈ వీసా మీకు వచ్చేస్తుంది. ఇక శ్రీలంకలోని తేయాకు తోటలు, పురాతన నగరాలు, అద్భుతమైన బీచ్లు ఆధ్యాత్మికతను, ప్రశాంతతను అందిస్తాయి. తక్కువ ఖర్చుతో పర్యాటక అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇక తరువాత మాల్దీవ్స్ అనగా మాల్దీవులు. విలాసవంతమైన హనీమూన్ డెస్టినేషన్ గా పేరుగాంచిన మాల్దీవులు భారతీయులకి వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అందిస్తుంది. ఇక్కడికి వెళ్ళటానికి మీకు కావాల్సింది రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ రుజువులు మరియు ప్రయాణానికి సరిపడా డబ్బు మాత్రమే. మాల్దీవులలోని క్రిస్టల్ క్లియర్ వాటర్ విల్లాస్, స్క్యూబా డైవింగ్ అనుభవం జీవితంలో మర్చిపోలేంది. పర్యాటకులు 30 రోజుల పాటు ఇక్కడ నివాసం ఉండటానికి అనుమతి లభిస్తుంది. తరువాత మలేషియా. ఈ ఆగ్నేసియా దేశం భారతీయులకి ఈ వీసా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది కూడా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియే. ఇది చాలా సరళంగా, వేగంగా ఉంటుంది. కౌలాలంపూర్ స్కైలైన్, పెట్రనాస్ టవర్స్ మరియు దాని బహుళ సాంస్కృతిక ఆహార వైవిధ్యం తప్పక ఆస్వాదించాల్సినవి. మలేషియా సంస్కృతులు, ఆధునికత మరియు వన్యప్రాణులను ఒకే చోట మిళితం చేస్తుంది. ఇప్పుడు కాస్త దూరం కానీ అదే స్థాయిలో సాహసాన్ని అందించే ఆఫ్రికా మరియు మధ్య ప్రాచ్య దేశాల గురించి తెలుసుకుందాం. కెన్యా. ఆఫ్రికా అంటేనే సాహసం. కెన్యా భారతీయులకి ఈ వీసా సౌకర్యాన్ని అందిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అతి తక్కువ సమయంలో అంగీకారం పొందొచ్చు. కెన్యాలోని మసాయి మారాలో జరిగే అద్భుతమైన వన్యప్రాణుల వలసలు, ది గ్రేట్ మైగ్రేషన్, సఫారీ అనుభవం ప్రతి ట్రావెల్ బకెట్ లిస్ట్ లో ఉండాల్సిందే. ఇది వన్యప్రాణుల ఫోటోగ్రఫీకి స్వర్గధామం. ఇక తర్వాత ఇండోనేషియా. ప్రపంచ ప్రఖ్యాత బాలి ద్వీపం ఇండోనేషియాలో ఉంది. ఈ దేశం వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాలి బీచ్లు,
ఉబుద్లోని రైస్ టెర్రస్లు మరియు అద్భుతమైన ఇండోనేషియన్ సంస్కృతిని ఆస్వాదించొచ్చు. ఇండోనేషియాకి వచ్చి భారతీయ పౌరులు తమ వీసాను సులభంగా విమానాశ్రయాల్లో పొందే అవకాశం ఉంది. ఇక తర్వాత జార్డన్. ఈ మధ్యప్రాచ్య దేశం కూడా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలు చేస్తుంది. జార్డన్లోని చారిత్రక పెట్రా నగరం ప్రపంచ అద్భుతాలలో ఒకటి. వాది రమ్ ఎడారి అన్వేషణ మరియు డెడ్ సీ మృత సముద్రంలో తేలియాడే అనుభవం ఒక గొప్ప సాంస్కృతిక ప్రయాణాన్ని అందిస్తుంది. చివరిగా కొన్ని అరుదైన మరియు అందమైన గమ్యస్థానాలు మరియు లాటిన్ అమెరికన్ దేశాలు. సెషల్స్. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ అందమైన ద్వీప సమూహం భారతీయులకు ప్రత్యేకమైన విజిటర్స్ పర్మిట్ ను అందిస్తుంది. ఇక్కడికి వెళ్ళటానికి ముందే వీసా అవసరం లేదు. ఈ పర్మిట్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన వెంటనే ఉచితంగా లభిస్తుంది. ఇక్కడ పర్యాటకం ప్రధానంగా బీచ్లు, నీలి సముద్రం మరియు విలాసవంతమైన రిసార్ట్లపై ఆధారపడి ఉంటుంది. ఇక తర్వాత ఫిజీ. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఫిజీ దేశం భారతీయులకి వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే మీరు సరైన పత్రాలు లైక్ రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ చూపిస్తే చాలు అక్కడ సుమారు 4 నెలల పాటు వీసా లేకుండానే ఉండొచ్చు. ఇక్కడి సుందర దృశ్యాలు, నీటి క్రీడలు, స్నేహపూర్వక స్థానిక ప్రజలు టూరిజంకు స్వర్గధామం. ఇక చివరిగా బొలీవియా. దక్షిణ అమెరికాలో ఉన్న ఈ బొలీవియా దేశం వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అందిస్తుంది. ఇది కొంచెం సాహసోపేతమైన గమ్యస్థానం. ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారులు, సలాడి ఉయోని, ఎత్తైన పర్వత శ్రేణులు ఇవన్నీ సాహస ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అమెజాన్ అడవుల అనుభవం కూడా ఇక్కడ పొందొచ్చు. ఇక ఈ 10 దేశాలు తమ వీసా విధానాలని సరళతరం చేయటం ద్వారా భారతీయులకు ప్రపంచ పర్యటనను సులభతరం చేశాయి. ఇది కేవలం 10 దేశాల జాబితా మాత్రమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ లేదా వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. ప్రయాణానికి ముందు దయచేసి ఎంచుకున్న దేశం యొక్క తాజా వీసా విధానాలు అధికారిక వెబ్సైట్ల ద్వారా తప్పకుండా తనిఖీ చేయండి. కాబట్టి మీ పాస్పోర్ట్ను సిద్ధం చేసుకోండి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు నచ్చిన సాహసానికి తగ్గట్టు ఈ అద్భుతమైన దేశాల్లో దేన్నైనా ఎంచుకొని ఈరోజే మీ ప్రయాణ ప్రణాళికను మొదలు పెట్టండి. సాహసం మీకోసం వేచి ఉంది.